వెల్కమ్ టు PM7 వార్తలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. హ్యాట్రిక్ సాధించాలన్న ఆప్ అధినేత కేజ్రీవాల్ కల నెరవేరలేదు. వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చినా ఈసారి మాత్రం దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. దీని వెనుక చాలా కారణాలే ఉన్నాయి. అయితే ఆప్ ఓటమికి ప్రధాన కారణం బీజేపీ అని అంతా భావిస్తున్నా గణాంకాలు చూస్తే మాత్రం ఢిల్లీలో ఆప్ ను ఓడించింది కాంగ్రెస్ పార్టీయే అని అర్థమవుతుంది. ఒక్క సీటు గెలవని కాంగ్రెస్ ఆప్ను ఎలా ఓడించిందో ఒక్కసారి చూద్దాం. ఢిల్లీలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. బీజేపీ ఆప్ మధ్య సాగిన హోరాహోరీ పోరులో కాంగ్రెస్ పార్టీకి మరోసారి షాక్ తప్పలేదు. అయితే ఢిల్లీలో ఖాతా కూడా తెరవని కాంగ్రెస్ పార్టీ అధికార ఆప్ను తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకోవటంలో మాత్రం సక్సెస్ అయింది. ఇవాళ జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఈ విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా పలు మైనార్టీ సీట్లలో బీజేపీ విజయం వెనుక ఖచ్చితంగా కాంగ్రెస్ ఉందని తెలుస్తుంది. ఢిల్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలు సాధించిన ఓట్ల పరంగా చూస్తే బీజేపీ మొదటి స్థానంలోనూ, ఆప్ 2వ స్థానంలోనూ, కాంగ్రెస్ 3వ స్థానంలోనూ ఉంది. అయితే బీజేపీ ఆప్ మధ్య ఓట్ల శాతంలో తేడా కేవలం 5% మాత్రమే. అదే సమయంలో కాంగ్రెస్ ఓట్ల శాతం 6.7గా ఉంది. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో ఓట్లు చీల్చిందో అర్థమవుతుంది. ఇండియా కూటమిలో ఉన్న తమను కలుపుకోకుండా విడిగా పోటీ చేసిన ఆపుకు కాంగ్రెస్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇవాళ కౌంటింగ్ ఆరంభ సరళిలోనే ఢిల్లీ కంటోన్మెంట్ లో ఆప్ కి చెందిన వీరేందర్ సింగ్ కడియన్ కేవలం 300 ఓట్ల స్వల్ప తేడాతో బీజేపీకి చెందిన భువన్ తన్వర్ కంటే వెనుకంజలో ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ 1912 ఓట్లను సాధించింది. అలాగే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసిన న్యూఢిల్లీ సీట్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ ఆయన దెబ్బతీయటంతో బీజేపీకి చెందిన పర్వేష్ వర్మ కేవలం 3000 ఓట్ల తేడాతో బయటపడ్డారు. బద్లీ, నంగ్లోయ్ ఝాట్, మాదీపూర్, రోహిణి, ద్వారకా వంటి కీలక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ తో లోక్సభ ఎన్నికల ఒప్పందం నుండి వైదొలగకుంటే ఆప్ మరిన్ని ఎక్కువ సీట్లు సాధించేదని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి 1998 నుండి 2013 వరకు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ గత 2 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో ఆ పార్టీని ఎవరూ పట్టించుకోలేదు. కానీ టిట్ ఫర్ టాట్ లాగా ఇలా అధికార ఆప్ ను ఓడించి బీజేపీకి సాయం చేస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు.